గట్టిగా బుద్ధి చెప్పి గట్టిగా మరి వాళ్ళకు ఓట్లు లేకుండా వాళ్ళ డిపాజిట్ గల్లంతు చేసేటట్టు తీర్పిస్తే సచ్చుకుంట దెబ్బకు దయ్యం దిగొచ్చి నెలకు 2,500 ఇచ్చే పరిస్థితి చాలా అవుతుంది. లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారు, మేము నెలకు 2,500 ఇవ్వకపోయినా, ముసలోళ్ళకు 4,000 పెన్షన్లు ఇవ్వకపోయినా, తులం బంగారం ఇవ్వకపోయినా, కొత్తగా ఒక ఇటుక పెట్టకపోయినా, హైదరాబాద్లో కొత్త రేట్లు వేసుడు కాదు, ఉన్న రోడ్లకు పొక్కలు ఉడవకపోయినా మాకే గుద్దుతున్నారు అంటే మరి గిట్లనే ఉండాలి, గిట్లనే నడవాలి, మోసందే గెలుస్తుంది అన్నట్టుగా వాతావరణం ఉంటుంది. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఆలోచించమని చెప్పేది ఒకటే, ఈ ఎలక్షన్ వ్యక్తులకు మధ్యలో జరుగుతలేదు. ఈ ఎలక్షను ఒక మోసకారి కాంగ్రెస్ పార్టీకి నిజాయితీగా 10 ఏళ్ళు హైదరాబాద్ కోసం తెలంగాణ కోసం పనిచేసిన కేసీఆర్ గారి బీఆర్ఎస్ పార్టీకి జరుగుతున్నది తప్ప వ్యక్తుల మధ్యలో జరుగుతలేదు. ఇంకొక మాట కూడా మీరు ఆలోచన చేయాలని చెప్పి కూడా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఇవాళ తెలంగాణలో ఈ 2 ఏళ్లలో ఏం జరిగింది అభివృద్ధి, ఏం జరిగింది సంక్షేమం అని ఆలోచిస్తే మీకు ఎంతెంత బాకీ ఉన్నాడో ఆ బాకీ కార్డులో మీరు చూసుకోవచ్చు. బాండ్ దీజీ పీచే బేజ్ దీజీ విష్ణువిచ్చి ఇవి కూడా తీసుకుపెట్టి ఇవన్నీ కూడా మీరు చూడాలా, చదవాలా, ఆలోచన చేయాలా. దాంతోపాటు రేవంత్ రెడ్డి గారు ఏం అమాయకుడు కాదు. ఇప్పుడు తమ్ముడు మహేష్ ఒక మాట అన్నాడు, 42% రిజర్వేషన్ ఇస్తానని బీసీలను మోసం చేసిండు అన్నాడు. ఆయనకు తెలియక చేయలే, ఆయనకు మొత్తం తెలుసు, ఆయనకు మొత్తం తెలుసు, అన్నీ తెలుసు. ఆయనకేం తెలియనోడు కాదు, అమాయకుడు కాదు. ఆయన ఇచ్చే జీవో చెల్లదని తెలుసు ఆయనకు. ఎందుకంటే పార్లమెంట్లో చేసే పని అసెంబ్లీలో చేస్తే, పార్లమెంట్లో చేయాల్సిన చట్టం అసెంబ్లీలో చేస్తే అది చెల్లదని తెలుసు, జీవో ఇస్తే అది నిలబడదని తెలుసు, కోర్టుకు పోతే కోర్టు కొట్టేస్తుందని తెలుసు. కానీ బీసీలను మోసం చేసేందుకు 4 ఓట్ల కోసం డ్రామా ఆడి 42% రిజర్వేషన్ అని చెప్పి బీసీలకు మోసం చేసిండు. ఇలా అజరుద్దీన్ పోటీ చేసిండు. ఇదివరకు అజరుద్దీన్ పోటీ చేసిండు 2023లో కాంగ్రెస్కి ఎంచి. ఇప్పుడు ఆయనకు తెలుసు రేవంత్ రెడ్డికి అజరుద్దీన్కి ఇచ్చిన ఎమ్మెల్సీ కూడా నిలవదని తెలుసు, అది కూడా కోట్ల కొట్టుడు పోతుందని తెలుసు. కానీ అజర్ భాయ్ కో భీ చూనా లగా దియే, అజర్ భాయ్ కో భీ బకరా కర్ దియే, ఉన్కా భీ కామ్ తమామ్ కర్ దియే. ఆయనను కూడా మోసం చేసిండు. ఆయనకు పక్కా తెలుసు షేక్పేట్ వెనక మొన్నేదో జాగిచ్చిన నేను అల్కాపూర్లో మీకు 2,500 గజాలు ఖబరస్థాన్ కోసం ఇచ్చిన అని చెప్పి ముస్లింలను మోసం చేసే ప్రయత్నం చేసిండు. అది కూడా ఆయనకి ఎరికే, అది మోసం అని తెలుసు. झूठ है मालूम है उनको, फरेब है मालूम है, वो नहीं टिकता मालूम है, वो आर्मी का लैंड है वो भी मालूम है. फिर भी एक कागज निकाल दिए, बोल दिए अरे भाई आपको खबरस्तान के लिए मैं जमीन दे दिया. वहां गए तो क्या हुआ, जमीन का कागजात तो दे दिए, वहां गए तो आर्मी वाले आए, अरे यहाँ पे आए तो डंडा मारता हूं भागो बोल के यहाँ से भगा दिए. सब मालूम होते हुए తెలిసి కావాల్సుకొని మోసం చేసేటోడే రేవంత్ రెడ్డి. మళ్ళీ ఆయన చాలా నిజాయితీ గల మోసగాడు, ఆయన తప్పు కాదు, చాలా నిజాయితీ గల మోసగాడు రేవంత్ రెడ్డి. ఆయన ముందే చెప్పిండు, ప్రజలు మోసం చేసేటోళ్ళకే నమ్ముతారు, గొర్రె కషాయాన్ని నమ్ముతుంది అని చెప్పి ఆయన చెప్పి మోసం చేసేటోళ్ళకి నమ్ముతారు కాబట్టే నేను మోసం చేస్తున్నాను కూడా చెప్పిండు. అది కూడా టీవీలలో ఉన్నది, యూట్యూబ్లో ఉన్నది, మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు కూడా ఏం చేస్తుండు రేవంత్ రెడ్డి అంటే మళ్ళొక్కసారి ఆయన అంటాడు, నేను నిన్న మొన్న చూస్తున్న మంత్రులు మాట్లాడుతున్నారు, జూబ్లీ హిల్స్ అని అంట కాంగ్రెస్ గెలుస్తూనే అభివృద్ధి జరుగుతుందంట. మరి 24 నెలలకెళ్ళి ఎవడునోడు కాంగ్రెస్ కాకపోతే రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్ ఉంది కదా.